హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు షుగర్ పేషెంట్ డైట్ గురించి చెప్దామని అనుకుంటున్నానండి. నేనేమి ఇది ఓన్గా చెప్పింది ఏం కాదు, డైటీషియన్ సజెషన్ మీద చెప్తున్నాను. మాకు డైటీషియన్ రాసిచ్చారండి. సో వాళ్ళు పర్ మీల్ ఎలా ఉండాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ ఎలా ఉండాలి అనేది ఇన్ డీటెయిల్గా చెప్పారండి. దీనివల్లనే బాగుంటుందండి. పర్ మీల్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా అందరూ ఈ సైకిల్ ఫాలో అవ్వాలని చెప్పారండి. ఈ సైకిల్ ఫాలో అవ్వితే మ్యాక్సిమం 80% మెడిసిన్ అవాయిడ్ చేసి యూస్ చేయొచ్చని చెప్పారండి. ఇప్పుడు వెళ్దామండి. పర్ మీల్ సైకిల్ అనేది ఇలా ఉండాలని చెప్పారండి. ఇది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ పోర్షన్ అండ్ కార్బోహైడ్రేట్ పోర్షన్, ప్రోటీన్ పోర్షన్ కంపల్సరిగా ఎవ్రీ మీల్లో కంపల్సరీగా ఇది ఉండాలని చెప్పారండి. బ్రేక్ఫాస్ట్లో ఎలా ఉండాలి అని మనం అనుకుంటాం కదా, మేము దోశ తింటాము, పీనట్ చట్నీ తింటాం, ఇలా చెప్తారు కదండి. బాయిల్డ్ పీనట్ అండ్ రోస్టెడ్ పీనట్స్ ఈజ్ గుడ్, బట్ పీనట్ చట్నీ చాలా డేంజర్ అని చెప్పారండి. హై షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయని చెప్పారు. సో ఇప్పుడు చూద్దాం బ్రేక్ఫాస్ట్లో ఎలా తినాలి అని అంటే వెజిటబుల్ పోర్షన్ 100 to 20 grams లోపు తినాలని చెప్పారు కదా. ఈ 100 to 20 grams ఏంటంటే మీరు ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, ఇప్పుడు సడన్గా మిల్లెట్స్ అన్నీ వాడాలంటే కొంతమంది కష్టంగా ఉంటుంది కదండి, అవి ఏమి లేకుండానే చెప్తాను. ఫస్ట్ వెజిటబుల్ పోర్షన్ 100 to 20 grams అంటే కీరా కానీ క్యారెట్ కానీ ఎనీ వెజిటబుల్ సలాడ్ లాగా తీసుకుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ తినబోయే ముందు మనం అది తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతామండి. కార్బోహైడ్రేట్ ఎట్లయినా ఇడ్లీ దోశ దానిలోకి రైస్ యూస్ చేస్తారు కదండి మీరు, కార్బోహైడ్రేట్ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ 1 బాయిల్డ్ ఎగ్ కానీ ఇట్లా తింటారు కదా. ఇప్పుడు నేను వెజిటేరియన్స్ గురించి చెప్తున్నాను కాబట్టి మీకు చిక్ పీస్ కానీ శనగలు కానీ లేకపోతే పీనట్స్ కానీ ఉంటాయి కదండి, అవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో 2-3 విజిల్స్ వేసుకుంటే మనకు మంచిగా వితౌట్ ఆయిల్ మంచి ప్రోటీన్ రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వెజిటబుల్ కర్రీస్ లంచ్లోకి వెజిటబుల్ కర్రీ ఎలా ఉండాలంటే 1 cup రైస్, 1 cup దాల్, మళ్ళీ అగైన్ యాడ్స్ అలా ఆ కర్రీలో కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాడమని చెప్పారండి. పప్పు, స్పైసెస్, ఆయిల్ కొంచెం తగ్గించమని చెప్పారు. ఆయిల్ డైలీ ఎంత తీసుకోవచ్చు అంటే ఓన్లీ 30 to 45 ml per day, అంటే 4 or 5 teaspoons మాత్రమే తీసుకోవాలండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలంటే కొంతమందికి చాలా హెల్తీగా ఉండమని రోజుకు 3 ఆల్మండ్స్, 3 వాల్నట్స్, 4 పిస్తా అండ్ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇలాంటివి వాడతారు కదండి. అలా కాదండి, షుగర్ పేషెంట్ తీసుకోవాల్సింది డైలీ 4 ఆల్మండ్స్ ఫస్ట్ డే, సెకండ్ డే 3 వాల్నట్స్, థర్డ్ డే 6 పిస్తా, 5th డే పంప్కిన్ సీడ్స్ 1 spoon, 6th డే వాటర్ మెలన్ సీడ్స్ 1 spoon. అలాగా మాత్రమే తీసుకోవాలండి. అన్ని డ్రై ఫ్రూట్స్ ఎట్ ఏ టైం తీసుకోకూడదండి, ఎట్ ఏ డే తీసుకోకూడదు. ఒక్కొక్క డే ఒక్కొక్క సైకిల్ ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే మన హ్యాండ్లో ఎంతైతే ఇన్ మిడిల్ పడుతుందో అంత ఫ్రూట్ మాత్రమే తీసుకోవాలండి. తీసుకున్నప్పుడల్లా 2 times కన్జ్యూమ్ చేయొచ్చు. నెక్స్ట్ స్నాక్స్, కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉంటుంది కదండి, వాళ్ళు ఎలాంటి స్నాక్స్ తీసుకుంటే షుగర్ పెరగకుండా ఉండిద్దంటే పాప్కార్న్, స్వీట్ కార్న్, స్ప్రౌట్స్, మకానా, ఓట్స్, పోహా అలాంటివి తీసుకోవచ్చండి. నెక్స్ట్ మధ్యలో కొంతమంది నిలబడి చేసే వర్క్ ఉంటుంది, కూర్చొని చేసే వర్క్ ఉంటుంది కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మామూలుగా బటర్ మిల్క్, లెమన్ వాటర్, చియా సీడ్స్ చాలా మంచిదండి. చియా సీడ్స్, బార్లీ వాటరు, రాగి మాల్ట్, సబ్జా వాటరు ఇలాంటివి తీసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ మీరు అసలు తీసుకోకూడని ఫ్రూట్స్ అన్నాం కదండి, మ్యాంగో, బనానా, సీతాఫల్, సపోటా అండ్ గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ అసలు తీసుకోకూడదండి. చూడండి ఇక్కడ రాశారు. ఫ్రూట్ కూడా డైలీ 100 to 150 grams మాత్రమే తీసుకోవాలి. మీకు ఇది నచ్చితే ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు షుగర్ పేషెంట్ డైట్ గురించి చెప్దామని అనుకుంటున్నానండి. నేనేమి ఇది ఓన్గా చెప్పింది ఏం కాదు, డైటీషియన్ సజెషన్ మీద చెప్తున్నాను. మాకు డైటీషియన్ రాసిచ్చారండి. సో వాళ్ళు పర్ మీల్ ఎలా ఉండాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ ఎలా ఉండాలి అనేది ఇన్ డీటెయిల్గా చెప్పారండి. దీనివల్లనే బాగుంటుందండి. పర్ మీల్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా అందరూ ఈ సైకిల్ ఫాలో అవ్వాలని చెప్పారండి. ఈ సైకిల్ ఫాలో అవ్వితే మ్యాక్సిమం
80% మెడిసిన్ అవాయిడ్ చేసి యూస్ చేయొచ్చు అని చెప్పారండి.